తిరుపతిలో ప్రముఖ విద్యాసంస్థ రెసొనెన్స్ ప్రారంభోత్సవానికి మాజీ సీవీ జేడీ వి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. విద్యా వ్యవస్థ, డ్రగ్స్ నిర్మూలనపై లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన వివి ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. అక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించడం సంతోషకరమన్నారు. అదే సమయంలో దేశంలో యువతను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల సమస్యపై లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు డ్రగ్స్కు బానిసైన తర్వాత చట్టాలు చేయడం కంటే ముందస్తుగానే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని, బాధితులకు రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సార్ ఓకే సార్ రెజొనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు మా రెజొనెన్స్ని తిరుపతిలో లాంచ్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఉన్నటువంటి రెజొనెన్స్ విద్యా సంస్థలని ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం, దాదాపుగా 2018 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా సెంటర్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము 2018లో లాంచ్ చేయడం జరిగింది. 2018 తర్వాత తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో, ఫౌండేషన్ సెంటర్స్లో, ఈ లెర్నింగ్ ఇలా మల్టిపుల్ డివిజన్స్లో ఉన్నాము. సో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెరుగుతున్నటువంటి అవేర్నెస్ అండ్ జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు మంచి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫౌండేషన్ అందించాలి, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పర్టికులర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి తిరుపతిలో మేము ముందుగా ఫౌండేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను ఇక్కడ 6th to 10th చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సెస్ని మేము అందించబోతున్నాం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్, వాళ్ళు రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఆర్ వీకెండ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫౌండేషన్ కోర్సెస్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. దీంతో వాళ్ళకి ప్రధానంగా 3 బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. ఒకటి వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంప్రూవ్మెంట్, దాని తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి వాటికి కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు మా విద్యా సంస్థలను ఇక్కడ తిరుపతిలో ప్రారంభించుకోవడం కోసం మేము జేడీ లక్ష్మీనారాయణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం, మా సంస్థ ప్రారంభించేటటువంటి శుభసమయంలో ఆయన బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా మనకి రాయలసీమ నుంచి ప్రతి సంవత్సరం కూడా మా విద్యా సంస్థలో దాదాపుగా 1000 మంది విద్యార్థులు వచ్చి హైదరాబాద్లో చదువుతూ ఉంటారు. అలాంటి మేము రాయలసీమలో మా 2వ సెంటర్ కర్నూలు తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో తిరుపతి నుంచి కూడా మేము అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ని తయారు చేస్తామనేటువంటి నమ్మకంతో ముందడుగు వేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యువతరంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అన్నది ఒక ఆలోచన ఉంటుంది. ఏదైనా కొత్తది అంటే దాన్ని ఎక్కడైనా మనం దాన్ని చూద్దాం. కానీ ఏమవుతుందంటే ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి దాని నుంచి బయటపడడం తక్కువగా అవుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య. కాబట్టి అటు తల్లిదండ్రులు, ఇటు ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా దీని మీద ఉక్కుపాదం మోపడం చాలా అవసరం. అంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, NDPS యాక్ట్ అన్నది చాలా ఎఫెక్టివ్, తర్వాత వచ్చేసి చాలా కఠినమైన శిక్షలు ఇచ్చేది. కానీ అయినా కూడా అవ్వట్లేదంటే ఏదైతే క్రైమ్లో ప్రజలు సహభాగం అవుతారో దాన్ని అమలు చేయడం చాలా కష్టం అవుతుంది.
కాబట్టి ముందు మనం చేయాల్సింది ఎక్కడెక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు దేశంలోకి వస్తున్నాయో మన బార్డర్స్ నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో పట్టుకుంటున్నారు, షిప్స్లో కావచ్చు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో దీన్ని పండించడం కూడా జరుగుతుంది. కాబట్టి సోర్స్ని కట్ చేయడం అన్నది నెంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేసి ఎవరైతే వీటికి అలవాటు పడతారో వాళ్ళలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. అందుకనే రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దురదృష్టవశాత్తు వీటికి బానిసలవుతే దాన్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళితే మాకు సమాజంలో మా పేరు పాడవుతుందని చెప్పేసి పోకుండా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ వ్యసనం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని పిల్లలలో ఈ విధమైన మార్పులు కనపడగానే అది గుర్తించి పిల్లల్ని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకోవాలి. యువతరంలో కూడా